హలో గాయ్స్, నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ చేశాను అనమాట. ఫస్ట్ టైం భలే వచ్చిందనమాట. టేస్ట్ మాత్రం కూడా అద్దిరిపోయింది. చూడడానికి మీకు అలా అనిపించినా కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అనమాట. నేను చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేశాను కానీ ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేయలేదు. ఎగ్ దమ్ బిర్యానీ అయితే సింపుల్గా చేశాను కానీ సూపర్గా వచ్చిందనమాట. టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఆ గ్రేవీతో నెయ్యి వాసన తగులుకుంటే చాలా బాగుందనమాట. ఈ రెసిపీ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కాకుండా షార్ట్ వీడియోలో అయితే కూడా చెప్తానమాట. ఎప్పుడు ఈ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేసుకోకుండా బదులు ఎగ్ ఉంటే ఎగ్ బిర్యానీ అయితే చేసుకోండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఎలా వస్తుందని చిన్న భయం అయితే ఉండిందనమాట. అందుకే బాస్మతి రైస్ అయితే చేయలేదు, నార్మల్ రైస్తో చేశాను. సూపర్ వచ్చిందన్నమాట. ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసి వీడియో అయితే పెడతాను. చూడండి, సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. తింటుంటేనే చూడండి నా ఫేస్లో అయితే తెలియని హ్యాపీనెస్ అనమాట. అంత టేస్టీగా వచ్చిందనమాట. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.